డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామం సర్పంచ్ దాయం కావేరి శేఖర్ ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా 31వ తేదీన లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు అందించిన ఎస్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా మన్నన పొందిందని సర్పంచ్ కావేరి శేఖర్ అన్నారు. సెప్టెంబర్ నెల 1వ తేదీ ఆదివారం సెలవు రోజు కారణంగా ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా ఒకరోజు ముందే కపిలేశ్వరపురం మండలంలో గల 19 గ్రామాల్లో సామాజిక పెన్షన్లు పంపిణీ చేపట్టారు. బంగాళాఖాతంలో సంభవించిన అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉదయం 5 గంటల నుండే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలలుగా గ్రామ సచివాలయ సిబ్బందిచే తొలి రోజు సుమారు 90% సామాజిక పెన్షన్లు లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కాలేరు సర్పంచ్ దాయం కావేరి శేఖర్ కొనియాడారు. 31వ తేదీ శనివారం పెన్షన్లు తీసుకోలేని వారికి 2వ తేదీ సోమవారం ఇస్తారని సర్పంచ్ దాయం కావేరి శేఖర్ తెలిపారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వార్డు మెంబర్లు, గ్రామ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఆగస్టు 31వ తారీఖు కూటమి ప్రభుత్వం మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గారు ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. కానీ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు ఆగస్టు 31వ తారీఖున పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి మా సచివాలయం స్టాఫు, అలాగే అంగన్వాడీసు, యాన్మెట్రు, ఆశా వర్కర్సు అందరూ కూడా సహకరించి అందరూ కూడా విఆర్ఓస్, మా సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఎంప్లాయీస్, మా విలేజ్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి సహకరించి విలేజ్లో మొత్తం 5 గంటల నుండి ప్రభుత్వం ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 5 గంటల నుండి పెన్షన్ ఇవ్వడం జరిగిందండి. ఆగస్టు 31వ తారీఖుని 1వ తారీఖు సెప్టెంబరు ఆదివారం అయినందున సెలవు కారణంగా 31వ తారీఖు ఆగస్టు నెలలో అందరికీ పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి ఇవ్వడం వల్ల అందరం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ పెన్షన్ పంపిణీ విజయవంతంగా పూర్తయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ పెన్షన్ పంపిణీని విజయవంతం చేసినటువంటి మా స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.